బీసీ దానికి వచ్చిన సర్వేకి, ఆ సర్వేలో మీ కులం అసలు కోడే లేదు కదా అన్నారు. మాకు బాధేసిందండి. మేము ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము, ఇక్కడే చచ్చిపోతున్నాము. మా నాన్నగారు ఇక్కడే కాలం చెల్లలేదు, మా అమ్మగారు మా కాలం ఇక్కడే చదివారు. మాకు కులం లేకుండా చేశారండి. వలన రెడ్డి కులం ఉంది, కమ్మ కులం ఉంది, అన్ని కులాలు ఉన్నాయి. కానీ మాకు ఈ సెట్టిబలిజ కులం అనేది లేకుండా చేశారు. కాబట్టి మాకు ఎటువంటి సర్టిఫికెట్, ఎన్సీఎల్ నాన్ క్రిమినల్ సర్టిఫికెట్ పొందడానికి లేదు. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సంబంధించింది లేదు, ఏం లేదండి. ఒక రేషన్ కార్డు ఒకటి గుర్తింపుగా ఉంది, మాకు ఒక ఆధార్ కార్డు గుర్తింపుగా ఉంది. పిల్లలకి రిజర్వేషన్ పొందడానికి లేదు, ఉద్యోగాల రిజర్వేషన్ పొందడానికి లేదు. బీసీ సంబంధించిన ఇటువంటి ఉపాధి సంబంధించిన వాటిల్లో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలకు కానీ ఎటువంటిది కూడా మేము నోచుకోలేదండి. పక్కనున్న కులాలకి మాతో పాటు ఉన్న కులాలకి అనేది లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది. అటువంటివి కూడా మేము పొందడానికి అవకాశం లేకుండా చేశారండి. ఈ ప్రభుత్వము, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వము మమ్మల్ని గుర్తించి మా యొక్క బాధని మీరు ఆలకించి మళ్ళా తిరిగి మా క్యాస్ట్, మా బీసీ కుల దాని కేటగిరీల్లో చేర్చాలని మా శెట్టి బలిజలందరం కూడా ఏకకంఠమై మీకు విన్నవించుకుంటున్నాము. ఈ బీసీ కమిషన్ గారిని తెలియపరుస్తున్నాము. థ్యాంక్ యూ అండి.